కోరుతా ఉన్నాం. నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్ర, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్ర అనే ధోరణిలో మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈరోజు ఇందులో A2గా దొరకడం అంటే డెఫినెట్గా క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందా, కుట్ర కోణం ఏదైనా ఉందా, ప్రభుత్వాన్ని బదనాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు తలెత్తించే విధంగా ప్రభుత్వం పట్ల కొన్ని నీలాపనిందలేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఏదైనా ఉందా, దీన్ని కూడా తప్పకుండా శోధించాలని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పేపర్ లీక్ వెనక ఎవరు ఉన్నా, వారు బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా, నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 1000కి 1000%, 100కు 100% వాళ్ళను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు బహిరంగంగానే ఈరోజు వ్యాఖ్యానాలు చేస్తున్న మా రాజకీయ వైరుపక్షాల మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోకండి. రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు, విజయాలు అపజయాలు సర్వసాధారణం. కానీ మీ ప్రయోజనాల కోసం, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం పనికిమాలిన మాటలు మాట్లాడడం, పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, లేనిపోని అనుమానాలు రెచ్చగొట్టి, లేని కుట్రలను ఈరోజు జరగని ఏదో జరిగిందని మీరైతే భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది అల్టిమేట్గా 6-7 నెలల్లో ఎలక్షన్సే ఉన్నాయి. మంచేందో చెడేందో ప్రజలకు తెలుసు. ఎవరైతే బాగా జరుగుతుందో, ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్ర కోణాల్లో ఎన్ని కథలు చేసినా ప్రజలు అల్టిమేట్గా ఏం చేయాలో అదే చేస్తారు. కాబట్టి దయచేసి పిల్లల విషయంలో రాజకీయం చేయకండి. ఎందుకంటే నిజంగా కూడా వారు సున్నిత మనస్కులు చాలామంది పిల్లలు. అలాంటి వాళ్ళని మీ వ్యాఖ్యానాల వల్ల ఇబ్బంది పెట్టకండి. అనవసరంగా వారిలో లేనిపోని అనుమానాలు సృష్టించకండి. దయచేసి ఈ విషయంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చర్చనే పెట్టాల్సి వస్తే ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారంటే పెద్ద పుంకాలుగా మేము కూడా చెప్పొచ్చు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి నింపరు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతారు. అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేస్తారు. వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నీతులు చెప్తారు. వాళ్ళు ఇంకా నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి చెప్పిండు. ఎక్కడ పోయిన ఉద్యోగాలు అంటే మళ్ళీ పకోడీలు కూడా వేయడం ఉద్యోగాలు అంటాడు. కాబట్టి ఇంక మీరు మాకు వచ్చి చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది. చెప్పవద్దు, అనవసరంగా మాట పడవద్దు. ముఖ్యంగా ఈ ఇష్యూలో పిల్లల్ని రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, అసలు నిజంగా ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రభుత్వం రోజు డే టు డే అఫైర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు, ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు. మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు, అంతే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలా. ఐటీ మినిస్టర్ అంటే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్కి నేనే బాధ్యున్నా.